హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్ము వ్లాగ్స్. ఈ రెసిపీ వచ్చేసి కీమా కర్రీ ప్లస్ మెంతం. కీమా కర్రీలో మెంతం వేసి చేసామండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి గాయ్స్. ప్లీజ్ నన్ను లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకొని ఒక 3-4 పచ్చిమిరపకాయలు, ఒక 4 ఉల్లిగడ్డలు మంచిగా కోసి వేసుకొని పెట్టుకోవాలి గాయ్స్. ఉల్లిగడ్డలు వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పులో ఉల్లిగడ్డ ఇంకా పచ్చిమిర్చి మంచిగా వేగినాక ఇప్పుడు ఇందులో మెంతం కూర వేసుకోవాలి గాయస్. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇంకా ఉప్పులో మంచిగా వేగినాక మెంతం కూర వేసుకొని బాగా కలిపి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చినాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఆనియన్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేగినాక 3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్న కీమాని వేసి కలుపుకోవాలి గాయస్. మంచిగా కీమాని కలిపి 2 మినిట్స్ మంచిగా ఒక మూత పెడితే అందులో ఉన్న వాటర్ అంతా పైనకి తేలుతుంది. తేలినాక మంచిగా కారము ఉప్పు ఆల్రెడీ వేసేసుకున్నాం మనం. కారము, టమాటా, పసుపు అవన్నీ వేసి మంచిగా కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాలు అట్లా మూత పెట్టుకుంటే వాటర్ అంతా మంచిగా బయటికి వచ్చి మంచిగా వాటర్ అంతా పైనకి తేలుతుంటూ మంచిగా ఉడుకుతుంటుంది కీమా. తర్వాతకి మంచిగా టమాటాలంతా మంచిగా ఇట్లా స్మాష్ చేసినట్టుగా మంచిగా కలపాలి. కొంచెం కలిపితే మంచిగా దగ్గరకు అవుతుంది కూర కూడా. గాయస్, మన అందరికీ తెలిసిందే నాన్ వెజ్లో మంచిగా పచ్చిమిర్చీలు, కారము ఎక్కువ పడితేనే కొంచెం నోటికి కూడా మంచిగా రుచి ఉంటుంది. మంచిగా స్పైసీ లెవెల్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేనైతే అట్లే తింటాను. మీరు కూడా ఒకసారి కొంచెం కారం ఎక్కువ వేసి మంచిగా ఉప్పు వేసుకొని తినండి. సూపర్ ఉంటుంది అసలు. ప్లస్ మనం తెలంగాణ వాళ్ళం, కారం గట్టిగా తింటేనే మనం గట్టిగా ఉంటాం. ఇంకేంది గాయస్, కీమా కర్రీ రెడీ అనమాట. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసినాం. మంచిగా దగ్గరికి కలుపుకొని దగ్గరికి అయిపోయినాక కీమా కర్రీ రెడీ అనమాట. కర్రీ రెడీ గాయస్. మీకు ఇంకా మంచిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. లాస్ట్కి చెప్పడం మర్చిపోయినా మాటలలో పడి. అన్నట్టుగానే స్పైసీగా కీమా ఇంకా మెంతం కూర రెడీ అయిపోయింది గాయస్. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్.